నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇప్పటి వరకు అనేక సర్వేలు అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అదేవిధంగా మరి కాసేపట్లో అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ కూడా మీ కళ్ళ ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆదాన్ ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్ ప్లస్ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్ ఏంటో మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే ఇది తొలి అడుగుగా గమనించండి, మా యొక్క తొలి ప్రయత్నంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా నెట్వర్క్ సహకారంతో దాదాపు 200 మంది టీంని ఏర్పాటు చేసి 1,00,000 శాంపిల్స్ వరకు సేకరించడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో 1% చొప్పున. ఇక మా నెట్వర్క్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, అదేవిధంగా యూట్యూబ్ నుంచి అనేక రకాల మార్గాల్లో మరికొన్ని శాంపిల్స్, వేరే సంస్థ ద్వారా కూడా కొన్ని శాంపిల్స్, ఐఐఎం విద్యార్థులతోటి కూడా కొన్ని శాంపిల్స్ సేకరించాం. దాదాపుగా ఒక 3 లక్షల పైచిలకు శాంపిల్స్ తోటి వాటన్నిటిని సేకరించి మధించి ఈ యొక్క రిపోర్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఇది తొలి ప్రయత్నం. దాదాపుగా సక్సెస్కి దగ్గరగా ఉన్నాం అని మేము అనుకుంటున్నాం. చిన్న చిన్న లోపాలుంటే ఎన్నికల అయిపోయిన తర్వాత మేము చేసినటువంటి ప్రయత్నంలో ఎక్కడన్నా చిన్న తప్పులు దొరికినట్టయితే పెద్ద మనసుతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. ఇక దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ని పూర్తి స్థాయిలో మీకు వివరించేందుకు నాతో పాటుగా మన ప్రసాద్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రసాద్, మీరేం చెప్తారు? కిషోర్, ముందుగా ఏదైతే మన ఆధాన్ సర్వేతో పాటుగా మనతో పాటు ప్రయాణించిన బీటీ ఇన్సైట్స్ వారికి కూడా కిరణ్, అధినేత కిరణ్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. సో ఏదైనా సరే ఎవరు కూడా 100% యాక్యురసీ ఇవ్వలేరు కాబట్టి 1 or 2% ఎర్రర్స్ అనేవి ఎంత పెద్ద సర్వే సంస్థకైనా సరే కామన్. సో ఒకసారి ముందుగా దీన్ని చూసి దయచేసి ఎవరు బెట్టింగ్లకు వెళ్ళొద్దు. బెట్టింగ్ లాంటి అంశాన్ని ఆదాని ఎప్పటికీ ప్రోత్సహించదు. జస్ట్ ఒక అంచనా కోసం మాత్రమే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజానాడిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. రిపోర్ట్లోకి వెళ్ళిపోదాం. ఆదాన్ ఎక్స్క్లూజివ్గా తయారు చేసినటువంటి యొక్క ఎగ్జిట్ పోల్ అండ్ పోస్ట్ పోల్ సర్వే యొక్క రిపోర్ట్ మనం చూసినట్లయితే పార్లమెంట్లో వారీగా వద్దాం. ఫస్ట్ అరకు లోక్సభ స్థానం నుంచి వద్దాం. ఇక్కడ అరకు లోక్సభ చూసినట్లయితే వైసీపీ కైవసం చేసుకోబోతుందట. సో ఎంతోమంది కొత్తపల్లి గీత గారు బీజేపీ తరఫున గెలుస్తారు అని చెప్పేసి ఊహించినప్పటికీ ఎట్టకేలకు వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక అసెంబ్లీ స్థానాలు వారీగా తీసుకున్నట్లయితే పాలకొండలో నిమ్మక జయకృష్ణ అంటే జనసేన ఇక్కడ కైవసం చేసుకోబోతుంది, కూటమి అభ్యర్థి. మరి ఇక్కడ వైసీపీ ఓటమి చెల్లుతుందట. ఇక దాని తర్వాత కురుపాంలో వచ్చేసరికి మాజీ డిప్యూటీ సీఎం అనుకోండి పుష్పశ్రీవాణి ఆవిడ గెలవబోతున్నారు. ఆ తర్వాత పార్వతీపురంలో అలజంగి జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయకేతన ఎగరవేసేటటువంటి అవకాశం. ఇక సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ నుంచి జయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అరకు వ్యాలీ చూద్దాం. అరకు వ్యాలీకి వచ్చేసరికి మరలా వైసీపీ గెలవబోతున్నట. రేగం మత్స్యలింగం ఆయన గెలవబోతున్నారు. ఇక దాని తర్వాత పాడేరు కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఆ తర్వాత రంపచోడవరం మాత్రం ఇది కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది. నాగులపల్లి ధనలక్ష్మి ఇక్కడ విజయకేతన ఎగరవేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో అరకు పార్లమెంటుకు సంబంధించి అరకు పార్లమెంటు పూర్తిగా పోతోంది. మిగిలిన స్థానాలు 7 నియోజకవర్గాల్లో 5 వైసీపీ సొంతం కాబోతున్నాయి, కేవలం 2 మాత్రమే కూటమి సొంతం కాబోతుంది. అందులో కూడా ఒకటి పాలకొండ నిమ్మక జయకృష్ణ, ఆయన జనసేన పార్టీ నుంచి గెలుస్తున్న పరిస్థితి అయితే, ఇటుపక్క సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తున్న పరిస్థితి. ఇక మిగిలినవన్నీ అంటే కురుపాం కానీ, పార్వతీపురం కానీ, అరకు వ్యాలీ కానీ, పాడేరు కానీ, రంపచోడవరం కానీ ఈ స్థానాలు 5 స్థానాలు కూటమి కోల్పోతున్నటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. అరకు నుంచి నెక్స్ట్ లోక్సభ కడదాం. ఇది శ్రీకాకుళం లోక్సభ. శ్రీకాకుళం లోక్సభలో మొత్తం 7 స్థానాల్లో 4 కూటమి గెలుచుకునే అవకాశం, కేవలం 3 మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి మనం చూసినట్లయితే లోక్సభలో కొంచెం షాకింగ్ కరమైనటువంటి వార్త ఇది. ఇక్కడ కింజరపు రామ్మోహన్ నాయుడికి పరిస్థితి అంత ఆశావాహంగా అనుకూలంగా లేదనేదైతే చాలా క్లియర్గా తెలుస్తోంది. అక్కడ పేరాడ తిలక్ గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మా సర్వే ద్వారా తెలుసు. అంటే అక్కడ కొంత టైట్ ఫైట్, బట్ ఒక 2%, 1/2% కొంత ఎడ్జ్ అయితే వైసీపీకి ఉంది. కాబట్టి ఈ స్థానాన్ని కూటమి కన్నా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది అనే భావంతో మా సెఫాలజిస్టులు అటుపక్క వేయడం అయితే జరిగింది. ఇది కొంత గమనించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఏంటి అంటే నెక్ టు నెక్ ఫైటే ఉంది, కాకపోతే లాస్ట్లో ఎంతో కొంత ఎడ్జ్ అయితే అటు పక్కన ఉంది అనే ఉద్దేశం మీదే ఆ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇచ్చాపురం వచ్చేసరికి అశోక్ బెండలం కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ పలాసకు వచ్చేసరికి మాజీ మంత్రి సిరి అప్పలరాజు గారు మరలా గెలవబోతున్నట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేసే
నియోజకవర్గం టెక్కలి. ఎస్ అచ్చెన్నాయుడు టీడీపీ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన దువ్వాడ శ్రీనివాస్ చేతిలో ఓడిపోబోతున్నారు అన్నట్లుగా ఉంది. మరి చూడాలి అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది. పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం, మామిడి గోవిందరావు అక్కడ విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లుగా అయితే రిపోర్ట్ తెలియజేస్తుంది, మా సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్రీకాకుళానికి వద్దాం. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు ప్రస్తుత మంత్రి గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా, ఆమదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓడిపోబోతున్నట్టుగా, ఆయన సొంత మేనల్లుడైనటువంటి కోన రవికుమార్ గెలవబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో అల్లుడిదే పై చేయి మేనమామ మీద కాబోతుంది. ఇక నరసన్నపేటలో ఇక్కడ కూడా అటు అన్న గెలుస్తుంటే తమ్ముడు మాత్రం ఓడిపోబోతున్నాడు. రమణమూర్తి బొగ్గు రమణమూర్తి అక్కడ గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా, అంటే ధర్మాన ప్రసాదరావు కృష్ణదాసుల్లో అన్న ప్రసాదరావు గెలిచి కృష్ణదాస్ ఓడిపోబోతున్నట్టుగా అయితే మా రిపోర్ట్ తెలియజేస్తోంది. సో ఒక్కసారి అసెంబ్లీ స్థానాల పరంగా చూసినట్లయితే 4 స్థానాల పైచిలకు కూటమి గెలుచుకుంటుంది. 3 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ మాత్రం పోయేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మా రిపోర్ట్ తెలియజేస్తుంది. ఎస్ నెక్స్ట్ 3వ లోక్సభకు వద్దాం. 3వ లోక్సభ విజయనగరం. ఇది విజయనగరం. ఇక్కడ కూడా అంతే, బెల్లాన చంద్రశేఖర్ ఆయన గెలిచే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా అయితే మా రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఎచ్చెర్లలో కూటమి అభ్యర్థి ఈశ్వరరావు నడికుదిటి ఆయన గెలిచే స్కోప్ అయితే ఉందట. ఇక దాని తర్వాత రాజాంలో వైసీపీ గెలవబోతుందట. సో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక బొబ్బిలిలో తీసుకున్నట్లయితే రంగారావు, సుజయ్ కృష్ణ రంగారావు ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే రిపోర్ట్ తెలియజేస్తోంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా రిపోర్టు తెలియజేస్తోంది. ఇక గజపతి నగరం విషయానికి వస్తే ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ ఆయన కూటమి అభ్యర్థి, ఆయన గెలవబోతున్నట్లుగా మనకైతే సర్వేలు అందినాయి. దాని తర్వాత నెల్లిమర్లకు వచ్చేసరికి ఇక్కడ జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి ఓడిపోవచ్చు అని చెప్పేసి మనకి సర్వే చెప్తుంది. సరే సాధ్యాలు ఎంతవరకు అప్పలనాయుడు అక్కడ గెలిచేటువంటి అవకాశం నెల్లిమర్లలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఫైనల్ గా విజయనగరం విషయానికి వచ్చినట్లయితే విజయనగరంలో అతిథి గజపతి రాజు ఆవిడ విజయం సాధించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ విజయనగరంలో కూటమి అభ్యర్థులు 4, వైసీపీ అభ్యర్థులు 3 అయితే మాత్రం గెలవడానికి అయితే అవకాశం ఉంది అన్నట్లుగా, విజయనగరం పార్లమెంట్ మాత్రం కూటమి చేజార్చుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మా యొక్క రిపోర్టు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక ఆ తర్వాత విశాఖపట్నంకి వద్దాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూద్దాం. లోక్సభ స్థానం పరంగా చూద్దాం. విశాఖ లోక్సభ స్థానంలో శ్రీభారత్ ఆయన విజయ దుందుభి మోగించబోతున్నట్టుగా అయితే మా రిపోర్ట్ స్పష్టంగా తెలియజేస్తుంది. మొత్తం ఝాన్సీ గారు అయితే ఓడిపోతున్నారు అనేది స్పష్టంగా. విశాఖపట్నం పార్లమెంటు స్థానం కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీలు క్లీన్ స్వీప్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగైతే మా రిపోర్ట్ కొండబద్దలు కొట్టినట్టుగా చెప్తాం. ఒకసారి అసెంబ్లీకి వద్దాం. శృంగవరపు కోట కొల్లా లలిత కుమారి కావచ్చు, అలాగే గంటా శ్రీనివాసరావు భీమిల్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా అవంతి శ్రీనివాస్ ఇక్కడ ఓడిపోతున్నారు చూడండి. ఇంకా తర్వాత వెలగపూడి రామకృష్ణ బాబు ఆయన ఎట్లాగో సిట్టింగ్. విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు గెలుస్తున్నాడు. విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు, ఆయన గెలుస్తున్నారు. ఇక నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గెలుస్తున్నారు. వెస్ట్ నుంచి నాయుడు పీజీవీఆర్ నాయుడు కూటమి తరపున అభ్యర్థి గెలుస్తున్నాడు. గాజువాక్ నుంచి పల్లా శ్రీనివాస్ థంపింగ్ మెజార్టీ. అది కూడా ఎవరి మీద తెలుసు కదా, మన మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ ఆయన పైన అనమాట. సో ఇది మొత్తానికి పరిస్థితి. ఓవరాల్ గా ఇక్కడ మనం గనక కూటమి సంగతి తీసుకున్నట్లయితే 7కి 7 వాషౌట్ చేయబోతుంది కూటమి. ఇక్కడ విశాఖపట్నం లోక్సభ దాని కింద ఉన్నటువంటి 7 స్థానాలు పూర్తిగా గెలవబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అనకాపల్లి. ఈ అనకాపల్లి సెగ్మెంట్కి వచ్చేసరికి మనకు తెలియదేం కదా, సీఎం రమేష్ గారు కూటమి అభ్యర్థి అంటే బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. సో ముత్యాల నాయుడు వైసీపీ తరఫున. ఇది కూడా అనకాపల్లి కూడా క్లీన్ స్వీప్ కాబోతోంది. ఇక్కడ ఎంపీ సీటు, అదేవిధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది. సో సీఎం రమేష్ గారితో పాటుగా ఇక అసెంబ్లీ సెగ్మెంట్లలో కరణం ధర్మశ్రీ వైసీపీ క్యాండిడేట్ అయినా అంతకుముందు మాస్టర్ అనుకుంటేనా పద్యాలు బాగా పడేవాళ్ళు ఆయన. సో ఆయన మీద ఓడిపోతున్నారు, రాజు గారు గెలవబోతున్నారు. ఇక అలాగే బండారు సత్యనారాయణ కొన్ని వివాదాల తర్వాత ఎట్టకేలకు ఆయన టికెట్ కేటాయించారు, గెలవబోతున్నట్లుగా సమాచారం. ఇక ఆ తర్వాత కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ జనసేన పార్టీ అది గెలవబోతున్నారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతున్నారు జనసేన పార్టీ నుంచి. యలమంచిలి విజయ్ కుమార్ ఆయన కూడా గెలవబోతున్నారు. ఇక తర్వాత పాయకారాపేట నుంచి నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు
సో ఇక్కడ ఈ పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ కూడా పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఒక్కటి కూడా వైసీపీకి వచ్చే అవకాశం లేదు. మొత్తం కూటమే సొంతం చేసుకోబోతుంది, క్లీన్ స్వీప్ చేయబోతుంది. నెక్స్ట్ దాని తర్వాత కాకినాడ. ఈ కాకినాడకు వచ్చేసరికి పార్లమెంటరీ సెగ్మెంట్ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఆయన పోటీలో ఉన్నారు. ఆయన గెలవబోతున్నారు. చలమలశెట్టి సునీల్ వైసీపీ తరఫున ఉన్నారు, మనకు తెలియదేం కాదు. సో అక్కడ ఖచ్చితంగా జనసేన అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లుగా సమాచారం. అయితే ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కూటమి 5, వైసీపీ 2 కైవసం చేసుకోబోతుందట. Yes. సో ఎక్కడెక్కడ ఎవరెవరో చూద్దాం. సో ఇక్కడ చూస్తే యనమల దివ్య దాడిశెట్టి రాజా గారి పైన గెలవబోతుందట. Yes. ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది చాలా మందికి. దాని తర్వాత ప్రతిపాడు మాత్రం తెలుగుదేశం పార్టీ కోల్పోబోతోంది. అక్కడ వరపుల సుబ్బారావు గెలబోతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవబోతున్నట్లుగా సమాచారం. మరి కొంతమంది పేర్లు మార్చుకుంటామన్నారు. మరి వాళ్ళు ఎంతవరకు మార్చుకుంటారు, వాళ్ళు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారో చూడాలి. ఒకవేళ ఇదే వాస్తవం అయితే కాకినాడ రూరల్ నుంచి పంతం వెంకటేశ్వరరావు ఆయన జనసేన నుంచి బరిలోకి దిగారు. ఆయన కూడా గెలవబోతున్నారు. పెద్దాపురంలో మాజీ హోమ్ మినిస్టర్ అయ్యన్న పాత్రుడికి ఓటమి తప్పదనేటటువంటి ఒక సంకేతం అయితే అందుతోంది. ఆయన మీద దావులూరి దొరబాబు ఆయన ఘన విజయం సాధించబోతున్నారట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుస్తుంది. ఇక కాకినాడ సిటీ నుంచి ఇది ద్వారంపూడి చంద్రశేఖర్ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గెలవబోతున్నట్టుగా అయితే మా రిపోర్ట్ అందుతోంది. ఆ తర్వాత జగ్గంపేటకు వచ్చేసరికి జ్యోతుల నెహ్రూ ఆయన గెలవబోతున్నట్లుగా సమాచారం. సో ఓవరాల్ గా ఇక్కడ కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్ తో పాటుగా 5 అసెంబ్లీ సెగ్మెంట్లేమో కూటమి, 2 అసెంబ్లీ స్థానాలేమో వైసీపీ కైవసం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత అమలాపురంకి వద్దాం. అమలాపురం పార్లమెంట్కి వస్తే అమలాపురం పార్లమెంటు స్థానాన్ని గంటి హరీష్ మాథుర్ ఆయన గెలుచుకోబోతున్నారు. ఈయన ఎక్కడో చూసినట్లుంది కదా. అదే జనసేన పార్టీలో 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందిన రాపాకు వరప్రసాద్ ఆయన వైసీపీకి వెళ్ళారు కదా, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఆయన ఓటమి వాళ్ళు కాబోతున్నారు. ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 6 స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుంది. కేవలం ఒకే ఒకటి వైసీపీ గెలవబోతుందట. సో అవేంటో ఒకసారి చూద్దాం. ఇక రామచంద్రాపురం ఇక్కడ వాసంశెట్టి సుభాష్ కూటమి అభ్యర్థి ఆయన గెలవబోతున్నారు. అలాగే ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు ఆయన గెలవబోతున్నారు. అమలాపురంలో ఐనాబత్తుల ఆనందరావు కూటమి తరపు నుంచి పినిపే విశ్వరూప్ మాజీ మినిస్టర్ ఆయన మీద గెలవబోతున్నారు. రాజోల్లో దేవ వరప్రసాద్ ఈయన గొల్లపల్లి సూర్యారావు మీద జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గెలవబోతున్నారు. పి గన్నవరం మాత్రం కూటమి కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా గిడ్డి సత్యనారాయణ ఆయన ఓడిపోయి ఆయన ప్లేస్ లో వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి విప్పర్తి వేణుగోపాల్ గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మా రిపోర్ట్ తెలియజేస్తుంది. కొత్తపేట కూడా బండారు సత్యానందరావు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు. ఇటు మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు బహుశా హ్యాట్రిక్ అవుతుందేమో ఈసారి గెలిస్తే, ఆయన కూడా గెలుస్తున్నారు. తోట త్రిమూర్తుల ఆయన కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి అయినా సరే ఈసారి ఆయనకి ఓటం తప్పదట. నెక్స్ట్ గా రాజమండ్రి లోక్సభ చూద్దాం. రాజమండ్రి లోక్సభని దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ ప్రస్తుత రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పొత్తులో భాగంగా ఆవిడకి ఆ సీట్ కేటాయించారు. ఆవిడ గెలవబోతోంది పార్లమెంట్ సీట్ని, రాజమండ్రి పార్లమెంట్ సీట్ని కూటమి గెలుచుకోబోతోంది. సో ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 5 స్థానాలని కూటమి కైవసం చేసుకోబోతుంది. వైసీపీ కేవలం 2 స్థానాలకు పరిమితం కాబోతుందట. సో ఒకసారి అవేంటో చూద్దాం. అనపర్తి చూస్తే ఇక్కడ అనపర్తిలో బీజేపీ సూర్యనారాయణ రెడ్డి వైసీపీ క్యాండిడేట్ ఆయన గెలవబోతున్నాడు. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తలమిల్లి రామకృష్ణారెడ్డి అయితే ఓటమి పాలు కాబోతున్నట్టుగా మా రిపోర్ట్ చెప్తోంది. ఇక రాజానగరంకి వచ్చేసరికి జక్కంపూడి రాజా గెలిచే అవకాశాలు ఉన్నాయట. బత్తుల బలరాం కృష్ణ ఓడిపోయే జనసేన క్యాండిడేట్ ఓడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ మీద గెలవబోతున్నారు. సో ఇక్కడ భరత్ మార్గాని భరత్ ఆయన ఓడిపోబోతున్నారు ఎంపీ. ఆ తర్వాత కొవ్వూరుకు వద్దాం. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు ఆయన కూటమి అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మా రిపోర్ట్ చెప్తోంది. ఇక వచ్చేసరికి కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి, ఈయన పైన అనేక అనుమానాలు, గెలుస్తాడా ఓడిపోతాడా అదని ఇదని, రాజమండ్రి రూరల్ అని నిడుదవోలని, చివరికి నిడుదవోల్లో కందుల దుర్గేష్ గెలవబోతున్నట్లుగా సమాచారం. గోపాలపురంలో మద్దిపాటి వెంకట్రాజు ఈయన హోంమంత్రి తానేటి వనిత మీద విజయ దుందుబు మోగించబోతున్నట్టుగా అయితే మా రిపోర్ట్ తెలియజేస్తుంది. సో మొత్తానికి రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటు కైవసం చేసుకోబోతుంది కూటమి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు కూటమి అభ్యర్థులు 5 గెలవబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు మాత్రమే పరిమితం కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మరొక పార్లమెంట్ సెగ్మెంట్ చూద్దాం.
నర్సాపురం చాలా హాట్ గా డిస్కషన్ జరిగినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది నర్సాపురం అనుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది రఘురామకృష్ణరాజు అంశం మీద. సో అయితే ఇక్కడ ఉమాబాల మీద కూటమి అభ్యర్థి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయన విజయ దుందుబి మోగించబోతున్నట్టుగా అయితే సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను పూర్తిగా క్లీన్ స్వీప్, కంప్లీట్ గా గెలవబోతుంది. నర్సాపురం పార్లమెంటు అనేది పూర్తిగా క్లీన్ స్వీప్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే రఘురామరాజు గారి కోరిక ఉందో ఆ కోరిక ఈ ప్రకారంగా నెరవేరబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఆచంటలో పితాని సత్యనారాయణ గెలవబోతున్నాడు. ఆ తర్వాత పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు. బొమ్మిడి నాయకర్ నర్సాపురం, భీమవరంలో రామాంజనేయులు, రఘురామకృష్ణరాజు గారు, అలాగే తణుకు నుంచి ఆర్మిలి రాధాకృష్ణ గారు, తాడేపల్లిగూడ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్. అన్నమాట ఈ పార్లమెంట్ స్థానం అయితే క్లీన్ స్వీప్ కాబోతున్నట్టుగా మా రిపోర్ట్ తెలియజేస్తాం. అయితే ఇక్కడ గెలవబోతున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో 7 అభ్యర్థులు కూడా హేమహేమిలే, ఎవ్వరూ తక్కువ వాళ్ళేరు. అవును, రామానాయుడు ఈసారి ఖచ్చితంగా కేబినెట్ వచ్చే ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ లోక్సభ చూసినట్లయితే ఏలూరు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశం. అక్కడ స్థానికత్వం అనేటువంటి అంశం తెర మీదకి తీసుకొచ్చారు. అయినా సరే ఆ అంశం అయితే ఎక్కడ ఫలించినట్టు కనిపించట్లేదు. పుట్టా మహేష్ యాదవ్ ఇక్కడ నుంచి ఎంపీగా విజయ దుందుబి మోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి కొంచెం పోటాపోటీగానే ఉంది. అవును, 4 స్థానాలను కూటమి, వైసీపీ 3 స్థానాలు గెలవబోతుందట. సో ఒకసారి ఏ స్థానంలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. ఇక్కడ ఉంగుటూరు జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గెలవబోతున్నారట ఉంగుటూరు నుంచి. అదేవిధంగా మాత్రం విచిత్రంగా చింతమనేని ప్రభాకర్ గారు ఓడిపోబోతున్నారు, అబ్బాయి చౌదరి మరలా గెలవబోతున్నారు అని రిపోర్ట్ వస్తుంది. మరి అది ఎంతవరకు? ఇక్కడ కూడా అదే పరిస్థితి. మనం ఇంతకు ముందు చూసినట్లుగా శ్రీకాకుళంలో ఎలాంటి టైట్ పొజిషన్ ఉందో, జస్ట్ 1 or 2% తోటి కొంచెం ఎడ్జ్ అనేది కనిపిస్తోందని చెప్పేసి మనం అనుకున్నామో, ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆ సీట్ ని వైసీపీ ఖాతాలో వేయడం జరిగింది. కానీ టైట్ ఫైట్ లో ఉన్నప్పుడు ఏమైనా జరగదు. సైలెంట్ ఓటింగ్ అనేది కొంత ఫ్యాక్టర్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ లాస్ట్ మినిట్ వరకు ఏమైనా జరిగే అవకాశం ఉంది. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల్లో ఇది కూడా మనం ఒకటిగా భావించవచ్చు. ఆ తర్వాత ఏలూరుకి వద్దాం. ఏలూరుకి బడేటి రాధాకృష్ణ విజయదుందుబి మోగించబోతున్నారు. పోలవరం కూడా ఈసారి గెలుస్తుంది అనుకున్నారు, కానీ పోలవరం వైసీపీ గెలిచేటట్టు అవకాశం ఉంది. చిర్రి బాలరాజు ఓడిపోబోతున్నట్టుగా, తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక చింతలపూడికి వచ్చేసరికి ఖమ్మం విజయరాజు వైసీపీ అభ్యర్థి మరలా గెలవబోతున్నారు అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి చూద్దాం అది ఎంతవరకు. నూజివీడులో కొలుసు పార్థసారథి గెలిచే అవకాశం ఉన్నట్టుగా, కైకలూరులో కామినేని శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా అయితే మా రిపోర్ట్ తెలియజేస్తాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏలూరులో 4 కూటమి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్లో 7 స్థానాల్లో 6 స్థానాలు కూటమి గెలవబోతోంది. 1 స్థానంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఒకసారి వైసీపీకి ఓ విధంగా పెద్ద షాకింగ్ న్యూసే. ఎందుకంటే ఈ లోక్సభ స్థానంలో బాలశౌరి గారు, ఆయన ప్రెసెంట్ ఎంపీ, అది వైసీపీలో గెలిపొందిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన పార్టీ మారడం, జనసేనలో చేరటం, ఆ తర్వాత ఆయనకి పోటీగా సింహాద్రి చంద్రశేఖరరావు గారి పోటీలో ఉండటం. అయినా సరే కూటమిని ఆదరిస్తున్నారు. వల్లభనేని బాలశౌరి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 స్థానాలను కూటమి కైవసం చేసుకుపోతే కేవలం ఒకే ఒకటి వైసీపీ గెలవబోతుందంటే అవేంటో చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ లో అసెంబ్లీ అభ్యర్థులందరూ కూడా హేమహేమిలే, ఎవ్వరు తక్కువ వారు లేరు. గన్నవరంలో వంశీ, ఇటు ఇక్కడ చూడండి వెంకట్రావు వర్సెస్ వల్లభనేని వంశీ. ఇది వెంకట్రావు గారు ఖాతాలో వేసుకోబోతున్నారు. గుడివాడల నాని, వెనుగళ్ల రాము ఫ్రెండ్స్ ఇద్దరు కూడా పక్కనే ఉన్నారు ఇక్కడ. సో వెనుగళ్ల రాము గారు గెలవబోతున్నారట. గన్నవరం, గుడివాడ 2 స్థానాలు వైసీపీ కోల్పోబోతుంది. చాలా కీలకమైనటువంటి నేతలు వాళ్ళిద్దరూ ఈసారి ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెడలకు వచ్చేసరికి ఉప్పాల రమేష్ వర్సెస్ కాగిత కృష్ణప్రసాద్ గారు గెలవబోతున్నారట. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, పేరుని కృష్ణమూర్తి, పేరుని కిట్టు మీద పేరుని నాని వాళ్ళ అబ్బాయి కొల్లు రవీంద్ర గెలవబోతున్నాడు. సో ఇక ఆ తర్వాత అవినిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, ఆయన జనసేన అభ్యర్థి, ఆయన సింహాద్రి రమేష్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఆయన పైన గెలవబోతున్నట్లుగా సమాచారం. ఇక్కడికి వచ్చేసరికి పామర్రు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మరలా గెలిచే స్కోప్ అయితే ఉందట. పెనమనూరులో జోగి రమేష్ మీద బోడ ప్రసాద్, తెలుగుదేశం మంత్రి జోగి రమేష్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు ఓటమి పాలుగా అవుతున్నారని పెనమలూరులో. మరి చూడాలి ఆయన ఒకసారి ఓడిపోతే ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ రియాక్షన్స్ అనేది కూడా కొంత. మచిలీపట్నం పార్లమెంట్ లో పామర్రు తప్ప మిగిలినటువంటి అన్ని గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ,
పెనమలూరు ఈ 6 స్థానాలని కైవసం చేసుకోబోతుంది కూటమి. ఇందులో ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రులు తాలూకా ఉన్నారు, ఒక ప్రెసిడెంట్ మంత్రి, అందరూ కూడా కొంచెం స్పీడ్ క్యాండిడేట్లే ఉన్నారు ఇక్కడ. అవును అవును. సో కీలకమైనటువంటి మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో కూటమి విజయదుందు మోగించబోతుంది. ఇక కీలకమైనటువంటి విజయవాడ పార్లమెంట్ కొద్దాం. విజయవాడ పార్లమెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే అన్నదమ్ముల సవాల్ ఇక్కడ. అన్నదమ్ములే కాదు, కాంగ్రెస్ పార్టీ తరపు నిలబడేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడే బంధువు అవుతారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. ఓకే. సో విజయవాడ పార్లమెంట్ స్థానంలో కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని నాని మీద గెలవబోతున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక్కడ చూడండి, 7కి 7 గెలవబోతున్నాడు కూటమి, 7కి 7. సో ఇక్కడ వైసీపీ ఏ మాత్రం కూడా లేదు ఎక్కడ అవకాశం అన్నట్లుగా ఉంది. సో అది ఎంతవరకు సాధ్యాలనే 4వ తారీఖున తెలుస్తాయి. కానీ సో ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం మేరకు ఇది. అసెంబ్లీ చూద్దాం. తిరువూరులో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారట, ఇది అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులైన. అలాగే విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి ఆయన గెలవబోతున్నారట. సెంట్రల్ లో బోండామ్మ గెలవబోతున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి. ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ దేవిని అవినాష్ మీద గెలవబోతున్నాడు. ఇక ఆ తర్వాత కిందకు వస్తే మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలవబోతున్నాడు. నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గేపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆయన గెలవబోతున్నారు. ఎక్కడ అసలు ఇక్కడ దీంట్లో ఎక్కడ ఒక విజయవాడ వెస్టే పోతుందేమో అనేటువంటి భావన నిన్న మనం ఉన్న మా రిపోర్ట్ ప్రకారం అయితే అది కూడా సుజనా చౌదరి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో క్లీన్ స్వీప్ కాబోతోందట విజయవాడ పార్లమెంటు స్థానం. నెక్స్ట్ చూద్దాం. విజయవాడ నుంచి మనం కిందకు వస్తే గుంటూరు చాలా కీలకమైనటువంటి స్థానం అనమాట. ఇది కూడా క్లీన్ స్వీప్ అవ్వాల్సిందే, కానీ కొంత పరిణామం అయితే ఇక్కడ తేడా కనిపిస్తోంది. 7 స్థానాల్లో 6 స్థానాలు అయితే తెలుగుదేశం కూటమి, 1 స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మీకు ఇక లోక్సభ అభ్యర్థి కనుక తీసుకున్నట్లయితే పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ రోసియా వర్సెస్ చంద్రశేఖర్, వీరిద్దరి మధ్య పోటీ ఉన్న క్రమంలో ఎక్కడా కూడా రోసి గారు పోటీ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు అని సర్వేలు చెప్తున్నాయి. పూర్తిగా ఆయన పార్లమెంట్ ను భుజస్కంధాల మీద మోసారు పెమ్మసాని చంద్రశేఖర్ అనే అంశం అయితే మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం. ఫలితాలు కూడా అలాగే. దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకున్నట్లయితే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు తాడికొండలో ఓడిపోబోతున్నారు. అలాగే మంగళగిరిలో ఇది చాలా ఇంపార్టెంట్ విజయ దుందు మోగించబోతున్నారు. ఏదైతే బీసీ నినాదం అది ఇది అన్నారో అది వర్కౌట్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక దాని తర్వాత ఇక్కడ పొన్నూరుకు వచ్చేసరికి కొంత టైట్ ఫైట్ ఉంది. సో ఇందాక ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో మనం చాలా కీన్ కంటెస్ట్ లో ఉండి ఇది కొంత ఆ కోవకు చెందినదే. సో కొంత నరేంద్ర గెలుపు అనేది అంత సులువు కాదు, కొంత టైట్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 1 or 2% తేడా అక్కడ క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రస్తుతానికైతే మా టీం ఈ సీట్ని వైసీపీ ఖాతాలో వేసినట్టుగా ఉంది. కానీ ఫలితాల రోజున ఏమైనా జరిగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఇదైతే మాత్రం 100% అని కాదు, ఎంతో కొంత మార్పు అయితే ఉండబోతుంది. ఇక ఆ తర్వాత తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే జనసేనలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న మనోహర్ గారు ఇక్కడ అభ్యర్థి. సో ఖచ్చితంగా ఏదైతే మొన్న వివాదాలన్నీ కదా ఎలక్షన్ రోజున ఓ ఓటర్ పైన చేంజ్ చేసుకున్న శివకుమార్, అన్నాబత్తిన శివకుమార్, ఆయన ఓటమికి పాలు కాబోతున్నారట. సో ఇక ఆ తర్వాత ఇక్కడ మాజీ ఐఏఎస్ ప్రతిపాడు నియోజకవర్గం మాజీ ఐఏఎస్ అయిన రామాంజలి గారు, ఈయన ఖచ్చితంగా గెలవబోతున్నారట. ఇక బాలసాని కిరణ్ కుమార్ పైన. చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం, అందరూ ఎదురు చూస్తున్నారనమాట. విడుదల రజనీ గారు గెలుస్తారా ఓడిపోతారా, అలాగే గల్లా మాధవి గారి పరిస్థితి ఏంటి, తట్టుకుంటారా లేదా. సో ఎట్టకేలకు గల్లా మాధవి గారు విడుదల రజనీ గారి పైన పైచేయి సాధించబోతుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. గుంటూరు ఈస్ట్ కూడా మహమ్మద్ నజీర్ ఆయన కూటమి క్యాండిడేట్ గా బరిలోకి దిగారు. ఈయన గెలిచేట అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఓవరాల్ రిపోర్ట్ మనం చూసినట్లయితే గుంటూరు లోక్సభ గెలవబోతుంది కూటమి. అలాగే పొన్నూరు మాత్రమే కొంత డౌట్ ఉంది తప్ప మిగిలినటువంటి తాడికొండ, మంగళగిరి, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఇదంతా 6 స్థానాల్లో అయితే ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లయితే మా రిపోర్ట్ కుండ బదులు కొట్టినట్టుగా చెప్పింది. నెక్స్ట్ నరసరావుపేట లోక్సభకు వద్దాం. నరసరావుపేట లోక్సభలో కూటమి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో గెలవబోతోంది. హాట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే మాచర్ల, నరసరావుపేట అక్కడ జరిగిన ఆ హింసలు, దాడులు, ఈవీఎం బద్దలు కొడతాలు ఇవన్నీ కూడా ఇక్కడే చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే లావకృష్ణదేవరాయలు గారు ఎంపీ క్యాండిడేట్ గెలవబోతున్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ గారు తెలియదేం కాదు, ఛాలెంజ్ వీరుడు ఆయన, బ్రహ్మాండంగా ఏదైనా సరే ఛాలెంజ్లు చేస్తారు. అది ఎంతవరకు నిలబెట్టుకుంటారో అనేది తెలియదు. కానీ సో ఇక్కడ ఓవరాల్గా అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 5 కూటమి గెలవబోతుంది, 2 వైసీపీ. ఇక్కడ పార్లమెంటరీ సెగ్మెంట్ కూడా కూటమి గెలవబోతుందట. సో ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే పెదకూరపాడు కాశ్యం ప్రవీణ్ గెలవబోతున్నాడు. చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు గెలవబోతున్నాడు. నరసరావుపేట
చదలవాడ అరవింద్ బాబు గెలవబోతున్నాడు. సత్తెనపల్లి ఇక్కడ కూడా మళ్ళీ ఈ పార్లమెంట్లో కూడా కొంత డౌట్ ఉన్నటువంటి పరిస్థితి. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గెలిచే అవకాశం ఉన్నట్టుగా మా రిపోర్ట్ వస్తుంది. బట్ ఇక్కడ కూడా చాలా తక్కువ మార్జిన్తోనే గెలుపోవటములు అయితే నిర్ణయం కాబోతున్నాయని చెప్పేసి అయితే ఒక అంశం అయితే తెలుస్తోంది. సో ఇక్కడ మరి ఏమైనా జరగవచ్చు లాస్ట్ మినిట్ వరకు. ఇది కొంత ఆశ్చర్యపడేది. సో మరి ఫైనల్లో మారిపోతుంది. ఇక దాని తర్వాత వినుకొండకు వచ్చేసరికి మళ్ళా బోల్లా బ్రహ్మనాయుడు గెలిచే స్కోప్ అయితే ఉందట. ఇది కూడా కొంతవరకు ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్. ఎందుకంటే సాధారణంగా బోల్లా బ్రహ్మనాయుడు పైన కూడా వ్యతిరేకత తీవ్రంగానే ఉంది అనుకుంటున్నారు. రిపోర్ట్ కూడా అట్లా ఉంది. అయితే కొంత ఎడ్జ్ అయితే ఉంది అన్నట్లుగా వస్తుంది. మరి చూద్దాం. ఇక గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో జోలగంటి బ్రహ్మానందరెడ్డి ఏదైతే రిగ్గింగ్లో అది ఇది అని చెప్పేసి ఏదో పాము దొరిందని చెప్పేసి ఈవీఎం బద్దలు కొట్టారు కదా. పాము దొరింది, చాలా మంది ప్రాణాలను రక్షించాడని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో నరసరావుపేట పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే ఒక్క వినుకొండ, సత్తెనపల్లి మాత్రమే ఒకవేళ వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉందేమో అనే డౌట్ వస్తుంది. కానీ మిగిలినవి పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, గురజాల్లో మాత్రం కూటమి విజయ దుందుబు మోగించే అవకాశం ఉన్నట్లయితే రిపోర్ట్ వస్తుంది. చాలా క్లియర్ కట్ రిపోర్ట్ వస్తుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్కి వెళదాం. నెక్స్ట్ పార్లమెంట్లో మనం చూసినట్లయితే బాపట్ల. ఇక బాపట్లకు వచ్చేసరికి ఇది కూడా క్లీన్ స్వీప్. ప్రస్తుత ఎంపీ నందిగాం సురేష్ ఈసారి ఓడిపోబోతున్నారట. సో ఈయన కూడా మాజీ ఐఏఎస్, ఖచ్చితంగా ఈయన గెలబోతున్నారని చెప్పి చెప్తుంది. ఇక్కడ కూడా కృష్ణప్రసాద్ అక్కడ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు. సో వేమూరు నుంచి ఇదిగోండి నక్క ఆనంద్ బాబు గారు గెలవబోతున్నారట. అలాగే అనగాని సత్యప్రసాద్, ఆయన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఆయన గెలవబోతున్నారట. బాపట్లలో వేగేశ్వర నరేంద్రవరం గెలవబోతున్నారట. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు గెలవబోతున్నారు. అలాగే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు గత 2 సార్లు కూడా ఆయనే. సో ఈసారి కూడా గెలవబోతున్నారు, హ్యాట్రిక్ కొడబోతున్నారు. ఇక చీరాల నుంచి మాలకొండ యాదవ్ ఈయన గెలవబోతున్నాడట. మరి ఇక్కడ కర్ణ వెంకటేష్ కూడా ఉన్నాడు. ఆయనతో పాటు వెంకటేష్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడా, థర్డ్ ప్లేస్ లో ఉంటాడా అనేటువంటి డైలమా కూడా ఉంది. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ వల్ల. సో అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలిపోయి తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం. ట్రయాంగిల్ ఫైట్ అయితే నడిచిందన్నమాట వాస్తవం. సో 1, 2, 3 ప్లేస్లో ఏమైనా షఫల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా తర్వాత సంతనోతులపాడులో విజయ్ కుమార్, నాగార్జున మీద విజయ్ కుమార్ గెలబోతున్నాడు. వేమూరు నుంచి తీసుకొచ్చి సంతనోతులపాడులో పెట్టారు. అయినా సరే వర్కౌట్ అయ్యే అవకాశం లేనట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తోంది. సో బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పూర్తిగా క్లీన్ స్వీప్ కాబోతున్నట్టుగైతే మా రిపోర్ట్ చెప్తోంది. నెక్స్ట్ లోక్సభకు వద్దాం. నెక్స్ట్ ఒంగోలు. సో ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా విజయ దుందుబి మోగించబోతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద. ఇద్దరు హేమహేమీలే, మొన్నటిదాకా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నవారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు అపోనెంట్స్ అయ్యారు. సో ఇక్కడ కూడా కూటమి హవా కనిపిస్తోంది. ఒంగోలులో 5 స్థానాలని కూటమి గెలుస్తుంటే వైసీపీ మాత్రం కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎర్రగొండపాలెం నుంచి మనం చూసుకున్నట్లయితే తాడిపత్రి చంద్రశేఖర్ ఈయన వైసీపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దర్శికి వచ్చేసరికి గొట్టిపాటి లక్ష్మి, ఏదైతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరపున ఉంటే గొట్టిపాటి లక్ష్మి గారు ఆవిడ మొట్టమొదటిసారి ఒక మహిళ అక్కడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండటం. సో అనేక రకాలైన పరిణామాలు హైయెస్ట్ రికార్డు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ పోల్ 90+ ఓటింగ్ నియోజకవర్గం అయితే దర్శి. సో ఆ దర్శిలో అయితే గొట్టిపాటి లక్ష్మి గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. ఒంగోలులో దామరచర్ల జనార్దన్ గెలవబోతున్నారు. కొండెపిలో కొంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి, ఆదిమూలపు సురేష్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు. బాల వీరాంజనేయ స్వామి డోలా ఆయన కొంత ఓటమి పాలే అవకాశం ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ అందుతోంది. ఇక ఆ తర్వాత మార్కాపురంలో అన్న రాంబాబు మీద ఇటు కందుల నారాయణ రెడ్డి తరపు నుంచి గెలవబోతున్నారు. ఈ అన్న రాంబాబు గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజారిటీతో గెలుపు వ్యక్తి. ఆయన ఈసారి ఓటమి పాలు కాబోతున్నారు. ఎందుకంటే నియోజకవర్గం మార్చారు, సరే అనేక రకాలైన పరిణామాలు ఉన్నాయి కాబట్టి. గిద్దలూరులో అశోక్ రెడ్డి ఆయన కూటమి తరపు నుంచి గెలవబోతున్నారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈయన కూడా కూటమి తరపు నుంచి అయితే గెలవబోతున్నారు. సో ఓవరాల్ గా ఇక్కడ కూడా కూటమి హవా అయితే కనిపిస్తా ఉంది 5 స్థానాలతో. ఇక దాని తర్వాత నంద్యాల పార్లమెంట్ మాత్రం కూటమి కోల్పోబోతోంది. అక్కడ పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఆయన విజయదుందు మోగించే అవకాశం ఉంది. బైరెడ్డి శబరి ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పార్లమెంటు పరిధిలో కూడా అయితే పార్లమెంటు స్థానం కోల్పోయినా సరే మెజారిటీ స్థానాలు మాత్రం, అసెంబ్లీ స్థానాలు మాత్రం కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ అందుతోంది. 5 స్థానాలు తెలుగుదేశం కూటమికి, 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక ఆళ్లగడ్డ అనేసరికి మనకు తెలియదే కదా, బొమ్మవారి అడ్డ అది. అటువంటి చోట
భూమా ఆకలి ప్రియ మరలా గెలవబోతున్నారు ఇక్కడ అన్నట్లుగా వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి కూడా ఆళ్ళగడ్డ మంచి అడ్డ. సో దాని తర్వాత శ్రీశైలంకి వచ్చేసరికి ఉద్ధా రాజశేఖర్ రెడ్డి కూటమి అభ్యర్థి ఆయన గెలవబోతున్నారు. ఇక నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది డాక్టర్ సుధీర్ దారా. పాణ్యంలో గౌరవ చరితారెడ్డి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి మీద ఆవిడ విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తోంది కూటమి నుంచి. ఇక నంద్యాలకు వచ్చేసరికి నాసియం మొహమ్మద్ ఫారూక్ ఆయన గెలవబోతున్నారట కూటమి అభ్యర్థిగా. బనగాలపల్లిలో కూటమి అభ్యర్థి అయినటువంటి జనార్దన్ రెడ్డి ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. డోన్లో మాత్రం మళ్ళీ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క రిపోర్ట్ అందుతోంది. సో కొంత విచిత్రంగా మనం భావించవచ్చు, ఇక్కడ నంద్యాలలో పార్లమెంటు స్థానం కోల్పోబోతోంది కూటమి, కానీ అసెంబ్లీ స్థానాల మెజారిటీ ఆళ్లగడ్డ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, పాణ్యం కానివ్వండి, నంద్యాల కానివ్వండి, బనగానపల్లి కానివ్వండి, ఈ యొక్క 5 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం డోన్ మరియు అదేవిధంగా నందికొట్కూరుకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతున్నట్టుగా అయితే మా రిపోర్ట్ చెప్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇక కర్నూలుకు వద్దాం. నంద్యాల నుంచి కర్నూలుకు వచ్చినట్లయితే కర్నూలు పార్లమెంట్ని పంచలింగాల నాగరాజు, బస్తీపాడు నాగరాజు అని కూడా అంటారు, ఆయన కైవసం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే 7 నియోజకవర్గాల్లో 6 కూటమి కైవసం చేసుకోబోతుంది. కేవలం ఒక చోట మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. సో ఏంటో 6 నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కర్నూలు అసెంబ్లీ నుంచి టీజీ భరత్ గెలవబోతున్నారు. టీజీ వెంకటేష్ వాళ్ళ అబ్బాయి టీజీ భరత్ గెలవబోతున్నారు. ఇక దాని తర్వాత పత్తికొండలో కేఈ శ్యామ్ కుమార్ ఆయన కూడా గెలవబోతున్నారు. కేఈ కృష్ణమూర్తి గారు అబ్బాయి అనుకుంటున్నా. సో కోడుమూరు బొగ్గుల దస్తగిరి ఆయన కూటమి తరపు నుంచి గెలవబోతున్నారు. ఎమ్మిగనూరులో బివి జయనాగేశ్వర్ రెడ్డి బుట్టా రేణుక మీద ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి డైలాగ్ ఏ విధంగా బుట్టా రేణుక విషయంలో ట్రోల్ అయిందో మనం చూసాం కదా. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా ఈ కామెంట్ అలా చేశారని చెప్పేసి, మరి ఆ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ మొత్తానికైతే జయనాగేశ్వర రెడ్డి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రాలయం మాత్రం మళ్ళీ వైసీపీ పరం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆదోని కూటమి అభ్యర్థి డాక్టర్ పివి పార్థసారథి బీజేపీ తరపు నుంచి బరిలోకి దిగారు, ఆయన గెలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆలూరు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడేటువంటి అవకాశం ఉంది. వీరభద్ర గౌడ్ ఈయన గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం ఒక మంత్రాలయం తప్ప మిగిలినటువంటి అన్ని స్థానాల్లో మంచి మెజారిటీ తోటి అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగైతే మరి రిపోర్ట్ చెప్తోంది, కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ 6 స్థానాల కూటమి, ఒక స్థానం మాత్రమే వైసీపీకి గెలవబోతున్నట్ట. నెక్స్ట్ చూద్దాం అనంతపురంలో అంబిక లక్ష్మీనారాయణ ఆయన మాజీ మంత్రి అయినటువంటి మాలగుండ్ల శంకరనారాయణ మీద గెలవబోతున్నారు పార్లమెంటు అభ్యర్థిగా. సో పార్లమెంటు స్థానాన్ని అయితే కూటమి కైవసం చేసుకోబోతోంది. అసెంబ్లీలకు వద్దాం. అసెంబ్లీలు కూడా 5 స్థానాలను ఇక్కడ కూటమి కైవసం చేసుకోబోతుంది. వైసీపీ మాత్రం కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. ఇక మనం అసెంబ్లీ స్థానాల్లో రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు గారు గెలవబోతున్నారట. అలాగే ఉరవకొండ నుంచి రెడ్డి టైట్ ఫైట్ అయితే ఉంది. ఇద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే ఉంది కానీ కొంత ఎడ్జెట్ ఉందట. సో అది ఏమైనా సరే కొంచెం అటు ఇటు కావచ్చు ఈ అసెంబ్లీ సెగ్మెంట్. 100% కాదు కానీ ఎంతో కొంత అయితే ఎడ్జ్ ఉంది అన్నట్లుగా ఉంది. గుంతకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వై వెంకట్రామరెడ్డి, గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సరే, ఆయన మీద గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి విజయ దుందుకు మోగించబోతున్నట్టుగా తెలుస్తోంది ఈసారి. ఆ తర్వాత సింగనమలలో బండారు శ్రావణిశ్రీ ఆవిడ గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది కూటమి అభ్యర్థి. అనంతపురం అర్బన్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు ఈయన గెలవబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక దాని తర్వాత హిందూపూర్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇక్కడ కూటమికి అవకాశం బీకే పార్థసారథి మరలా ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ కూటమి చేయబోతుందట. సో ఇక్కడ ఏదైతే పరిటాల ఫ్యామిలీ అక్కడ తీసుకున్నట్లయితే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి ఈసారి ఆయన ఖచ్చితంగా ఓడిపోతున్నారట పరిటాల సునీత గారి చేతిలో. తర్వాత ఎంఎస్ రాజు, అలాగే మడకశిరలో ఎంఎస్ రాజు గెలవబోతున్నారు. హిందూపూర్లో బాలకృష్ణ గెలవబోతున్నారు. పెనుగొండలో సవితమ్మ గెలవబోతోంది. పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ధర్మవరంలో వై సత్యకుమార్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం కొంత
ఏదైనా సరే కొంచెం అటు ఇటు జరగవచ్చు. ధర్మవరం ఏమన్నా చేంజ్ అయితే అయ్యేటటువంటి స్కోప్ అయితే అవకాశం ఉంది. ఉంటుంది. ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి ఏమైనా సరే గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. సో హిందూపూర్ పార్లమెంట్ కూడా క్లీన్ స్వీప్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కడపకు వద్దాం. కడపలో మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉంది పార్లమెంట్లో అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ షర్మిలా గారి ఫోటో ఒకటి మిస్ అయింది. అది కూడా ఉన్నట్లయితే ఎంతైనా ట్రయాంగిల్ ఫైట్ నడిచింది అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. సో కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంట్లో 5 స్థానాలు గెలుచుకునే అవకాశం, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటో చూద్దామని. బద్వేల్లో దాసరి సుధా వైసీపీ అభ్యర్థి సర్వసాధారణం. ఎందుకంటే కడప సెగ్మెంట్లో గెలవడం అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఇక్కడికి వచ్చేసరికి అంజద్ బాషా కడప, ఆయన కూడా గెలిచే అవకాశం ఉందట. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలిచే అవకాశం ఉన్నట్లుగా. కమలాపురం మాత్రం మిస్ అయ్యి కృష్ణ చైతన్య రెడ్డి ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా, కృష్ణ చైతన్య రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి మీద గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఓడిపోబోతున్నాడు కూటమి తరపు నుంచి. అక్కడ సుధీర్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రొద్దుటూరులో కూడా మళ్ళీ రాచమూల శివప్రసాద్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ చెప్తోంది. మైదుకూరు మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ గెలబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మైదుకూరు ప్లస్ కమలాపురం ఈ 2 స్థానాల్లో మాత్రమే కడప పార్లమెంట్ స్థానాల్లో ఆ 2 స్థానాల్లో మాత్రమే కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇది నెల్లూరు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్, ఇక్కడ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది. పైగా ఇక్కడ ఆస్పిరెంట్స్ కూడా చాలా విజయసాయి రెడ్డి ఒక పక్క, మొన్నటి వరకు కూడా కలిసి ఉన్న వాళ్ళే ఇప్పుడు ప్రత్యర్థులు అయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూటమి అభ్యర్థి, విజయసాయి రెడ్డి గారేమో వైసీపీ అభ్యర్థి. సో ఈ పార్లమెంట్ అయితే నెల్లూరులో విపిఆర్ కైవసం చేసుకునే అవకాశం ఉంది కూటమి తరపు నుంచి. ఇక ఆ తర్వాత ఒకసారి అసెంబ్లీలకు వస్తే కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే మధుసూదన్ యాదవ్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ అందుతోంది. కావలిలో కావ్య కృష్ణారెడ్డి కూటమి నుంచి గెలిచే అవకాశం. ఆత్మకూరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి విక్రమరెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా. కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈవిడ గెలిచే ప్రసన్న కుమార్ రెడ్డి మీద గెలిచే అవకాశం ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ చెప్తాం. ఇక్కడ కూడా కొంత టైట్ ఉందండి ఈ ఆనం రామనారాయణ రెడ్డి గారిది కూడా. సో కొంత ఎడ్జ్ అయితే అటు ఉంది అన్నట్లుగా ఉంది. సరే ఏదైనా సరే చేయడానికి మారడానికి అయితే స్కోప్ ఉంది. ఇక నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, అదేవిధంగా నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు గెలిచాయి. అసలు పొంగూరు నారాయణ మెజారిటీ ఈసారి భారీ స్థాయిలో ఉండబోతుందనే వార్తలు కూడా బలంగా వస్తున్నాయి. అలాగే నెల్లూరు రూరల్లో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంచి మెజారిటీ సాధించబోతున్నారని ఇది ఊహించిన సురేష్ కాకర్ల లాస్ట్ మూమెంట్ లో ఆయన ఎడ్జ్ లోకి వచ్చేసి ఆయన గెలవబోతున్నారు అన్నట్లుగా మనకు అందుతున్న వార్తల ప్రకారంగా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ సెగ్మెంటే. సో ఊహించని విధంగా వరప్రసాద్ గారు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లుగా రిపోర్ట్ అయితే అనుకున్నాం. కానీ ఇక్కడ వైసీపీ లాస్ట్ మూమెంట్ లో ఎడ్జ్ వచ్చి గెలవబోతుంది అన్నట్లుగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇది మారినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఫైనల్ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో. సో తిరుపతి పార్లమెంటు స్థానం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో కూటమి అభ్యర్థులు 5, వైసీపీ మాత్రం 2 గెలవబోతున్నట్లుగా సమాచారం. సో ఇక్కడ ఇది సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిణామం. ఇది 20 సంవత్సరాల తర్వాత గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి, డి అంటే డి అన్నట్లుగా పోరాడి ఎట్టకేలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పైచేయి సాధించారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక దాని తర్వాత గూడూరులోకి వస్తే గూడూరులో వైసీపీ గెలవబోతుందట. మురళీధర్ ఇక సూళ్లూరుపేటలో ఈ సూళ్లూరుపేట మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది. నెలవల విజయశ్రీ. వెంకటగిరి కూడా కోరుకొండల రామకృష్ణ గారు ఆయన గెలవబోతున్నారు. కోరుకొండల రామకృష్ణ గెలవబోతున్నారు. నేదురుమల్లి కుటుంబం మీద కూటమి కైవసం చేసుకోబోతోంది. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణ్య శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సత్యవేడు మాత్రం మళ్ళీ వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశం. నూకతోటి రాజేష్ ఇక్కడ కోనేటి ఆదిమూలం తెలుగుదేశంలోకి వచ్చిన పని అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. సో 5 తెలుగుదేశానికి అంటే కూటమికి, 2 ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాని తర్వాత రాజంపేట పార్లమెంటుని ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం, మిథున్ రెడ్డి గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి తరపున బరిలోకి దిగారు. ఓటమి చవిచూడబోతున్నట్టుగా రిపోర్ట్ తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా డి అంటే డి అన్నట్లుగా కూటమి 4
అలాగే వైసీపీ ముగ్గురు అయితే గెలవబోతున్నట్లుగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకసారి రాజంపేటలో చూసినట్లయితే రాజంపేటలో సుగవాస్ సుబ్రహ్మణ్యం ఆయన గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. కోడూరులో వైసీపీ అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. రాయచోటులో మళ్ళీ వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలవబోతున్నట్టు తెలుస్తోంది. తంబళ్లపల్లిలో మాత్రం జయచంద్రారెడ్డి కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా రిపోర్ట్ అయితే అందుతోంది. ఇక పీలేరుకు వచ్చేసరికి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మదనపల్లిలో షాజహాన్ బాషా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. పొంగనూరులో మాత్రం మళ్ళీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే రిపోర్ట్ చెప్తోంది. ఆయన హవాకేం ఢోకా లేదంట. సో 4 తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అది రాజంపేట ఒకటి, అదేవిధంగా పీలేరు ఒకటి, అదేవిధంగా తంబళ్లపల్లి ఒకటి, మదనపల్లి ఒకటి. ఈ 4 గెలవబోతున్నారు. కోడూరు, రాయచోటి, పొంగనూరు ఇవి మాత్రం వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఆ తర్వాత చిత్తూరు లోక్సభకు వద్దాం. చిత్తూరు లోక్సభలో ఎవరు గెలుస్తారని మనం చూసినట్లయితే లోక్సభ స్థానం మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈయన కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారే, ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా ఇక్కడ కూటమి హవా గట్టిగానే ఉంది. ఇక దాని తర్వాత ఏదైతే వివాదాలు జరిగినాయి మొన్నటిదాకా గొడవలు ఇవన్నీ చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నాని గారు మరి ఓటమి పాలు కాబోతున్నారు అన్నట్లుగా, చెవిరెడ్డి మోహిత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి గెలవబోతున్నారు అన్నట్లుగా సర్వే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మరొక చాలా చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం నగరి రోజా గారు, ఆవిడ ఖచ్చితంగా ఓడిపోతుంది. ఏ సర్వేలో చూసినా కానీ ఈవిడ ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. ఏదైనా సరే కూటమి గెలుస్తుందంటే మొట్టమొదటి సీటు నగరే అని బల్ల కుదిరినట్టు చెబుతున్నారు. సో ఇక్కడ ఈ సర్వేలో కూడా అదే తెలుస్తుంది. ఇక దాని తర్వాత గంగాధర నెల్లూరులో థామస్ గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది కూటమి అభ్యర్థిగా. చిత్తూరులో గురజాల జగన్మోహన్ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. పోతలపట్టులో సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. పలమనేరులో ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈయన కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి, ఈయన గెలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కుప్పం చెప్పక్కర్లేదు, నారా చంద్రబాబు నాయుడు ఈసారి విజయ దుందుబి మోగించబోతున్నట్టుగా అయితే సర్వే రిపోర్ట్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికి మనం చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు చిత్తూరు. అందులో 5 తెలుగుదేశం గెలుస్తుంటే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పార్లమెంటును కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఒకసారి ఓవరాల్ లెక్క చూద్దామా. సో మొత్తం మీద ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 131 స్థానాలు గెలుచుకునే అవకాశం. అలాగే వైసీపీ 44 సీట్లు గెలవబోతున్నట్లుగా. ఇక పార్లమెంటరీ స్థానాలకు వచ్చేసరికి కూటమి 18 సీట్లు గెలుచుకునే అవకాశం. 7 సీట్లలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్ అయితే మనకు అందుతోంది. సో ఈ యొక్క అసెంబ్లీ స్థానాల్లో మనం కీలకంగా చూసినట్లయితే మనం మధ్యలో చెప్పుకున్నటువంటి కొన్ని ఎర్రర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో అవి ప్లస్ ఆర్ మైనస్ అయినా సరే ఖచ్చితంగా 125 స్థానాలు అయితే 130 అనుకుంటున్నాం. ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అనూహ్య పరిణామాలు ఒకవేళ వచ్చినట్లయితే 125 నుంచి ఇది 135 కూడా వెళ్ళవచ్చు. తగ్గినా పెరిగినా అయితే 135 అవ్వచ్చు, లేదా 125కి తగ్గినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకి పొన్నూరు నియోజకవర్గం కావచ్చు, సత్తెనపల్లి నియోజకవర్గం కావచ్చు, దెందులూరు కావచ్చు, ఉన్నాయి. అవి మరి ఏదైనా సరే మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అవి కనుక జరిగితే దీనికంటే సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది అన్నట్లుగా అనుకోవాల్సి ఉంది. తగ్గినా పెరిగినా ఈ ఫిగర్కి దగ్గరగానే దాదాపుగా ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 18 స్థానాలు కూడా సేమ్ అదే పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. 1-2 అటు ఇటు తప్ప పెద్దగా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. గుర్తుంచుకోండి, ఇది మా తొలి ప్రయత్నం. సో ఆ తొలి ప్రయత్నంలో భాగంగా ఏదైనా కొంచెం అటు ఇటుగా జరిగినా సరే దయచేసి తప్పుగా అనుకోవద్దు. వీలైనంత వరకు ఇక ముందు కూడా మేము ఖచ్చితంగా ఆ తప్పులు మరలా జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. అది తప్పులు అవనండి, పొరపాట్లు అవనియండి, లేకపోతే కొన్ని సర్వేలు చేస్తున్న సమయంలో ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు గుంపుగా ఒక చోట రావడం కావచ్చు, లేదా మనకు తగిలిన శాంపిల్స్లో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా అయినా ఉండి ఉండవచ్చు, అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు. సో అనేక రకాలుగా మేము అనేక కోణాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా గ్రౌండ్ టీముల దగ్గర నుంచి, యాప్ టీముల దగ్గర నుంచి, ఇంకా రకరకాల మార్గాల్లో సేకరించినటువంటి లక్షల సంఖ్యలో శాంపిల్స్ని మదించి మాత్రమే ఈ రిపోర్ట్ అందించాం తప్ప ఏదో మామూలుగా అలాటప్పగా తయారు చేసినటువంటి రిపోర్ట్ అయితే కాదు. అయితే ఈ శాంపిల్స్ మేము ఏ విధంగా తీసుకున్నాము ఏంటి అనేది కూడా మేము తర్వాత చేస్తాము. దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు మేము సర్వే ఏ మేరకు చేసాము, ఎంత స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టు తయారు చేసామని చెప్పేసి. థ్యాంక్ యూ.